అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మహిళా సాధికారిత బిల్లు ఏదైతే ఉన్నదో అది వీగిపోయింది. దానికి కారణం ఎవరు? డీలిమిటేషన్ను దెబ్బగొట్టినాయి ప్రాంతీయ పార్టీలు. ఎట్లా దెబ్బగొట్టినాయి, దాంట్లో కీలక పాత్ర ఎవరు పోషించిండ్రు అన్ని ముచ్చట్లు ఇక ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబు నాకు ఎంతో బలం, మీరే నా బలగం కాబట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ముచ్చట్లకు పోతే 2014 నుంచి ఇప్పటిదాకా బిల్లులు పెట్టుకుంటా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటా తన ఇష్టమున్న బిల్లులు పెట్టుకుంటా ఎటువంటి ఎదురు దెబ్బ లేకుండా మోడీ బిల్లులు పాస్ చేసుకుంటా వస్తానే ఉన్నాడు. అది ఎవరికి అన్యాయం చేస్తుంది, ఎవరికి మంచి చేస్తుంది అని చెప్పేసి ఏది ఆలోచించకుండా, సరే ఓట్లు వేసిన వాళ్ళు కూడా అట్లనే వేసిండ్రు, కానీ మొత్తం మీద బిల్లులు పాస్ చేయించుకుంటా వస్తానే ఉన్నాడు మోడీ 2014 నుంచి ఇప్పటిదాకా. 2014 నుంచి ఇప్పటిదాకా పాస్ అయిన బిల్లులు ఒక ఎత్తు, ఇప్పుడు పాస్ కాకుండా ఆగిపోయిన బిల్లు ఇంకొక ఎత్తు. మోడీకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. తన రాజకీయ జీవితంలోనే ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. పెద్ద అంటే పెద్ద ఎదురు దెబ్బ. డీలిమిటేషన్ బాగానే ఉన్నదని దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అనలే. ఎందుకు అనలేదంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఎందుకు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ ముందడికి తీసుకొని పోతే అని అంటే ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించే ప్రయత్నం చేయలే, అంతకంతకు జనాభా పెంచుకుంటూ పోయినరు. దేశ అభివృద్ధిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించుకుంటా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, కొన్ని పారితోషకాలు కానీ కొన్ని అట్లా పెట్టి ఏం చేసిండ్రంటే జనాభాను నియంత్రించిన ఈ దక్షిణాది రాష్ట్రాలు ఒక్కరు ముద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు, ఇట్లా జనాభాను నియంత్రించుకుంటూ పోయిండ్రు. కానీ ఉత్తరాది రాష్ట్రాలు అవి పాటించలే. సో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు తేడా ఏంటంటే వాళ్ళేమో జనాభా ఎక్కువ ఉంటుంది ఉత్తరాది రాష్ట్రాలలో, దక్షిణాది రాష్ట్రాలలోనేమో తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉంటుందో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ డీలిమిటేషన్ ప్రక్రియ ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ స్థానాలు పోతాయి. ఎట్లా దక్షిణాది రాష్ట్రాలకు మనం మోసం చేస్తున్నాము, ఎప్పుడు మొండి చేయి చూపెడుతున్నాము, ఎప్పుడు సవిత తల్లి పాయిరం చూపెడతా ఉన్నాము. సో మనము ఇట్లనే కంటిన్యూ చేయాలంటే ఒక ఉత్తరాది రాష్ట్రాలు ఉంటే మనం ఎప్పటికీ దేశంలో అధికారంలో ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి మోడీ సర్కార్ ఏం చేసిందంటే జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అని చెప్పేసి ముందటేసుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించినాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ లాంటి నాయకులందరూ ఏకమై దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మెయిన్ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీల నాయకులు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను తీసుకున్నట్లయితే స్టాలిన్ మీటింగ్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా నాయకులు అటెండ్ అయ్యిండ్రు. డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన జరిగితే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు లాభం జరుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు అంటే నేను నమ్మను అని అంటాడు రేవంత్ రెడ్డి. ఇలా ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు కదా. మొత్తం మీద ఆయన అంటాడు, ఆయన నమ్మడట. ఆయన నమ్మకపోతే తెలంగాణ రాష్ట్రం కానీ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం నమ్ముతున్నాయి కదా చంద్రబాబు నాయుడు అన్నాడని. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు ఒక లెక్క, దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్ర ఒక లెక్క మోడీకి. ఎందుకు ఒక లెక్క అంటే మోడీ చక్రం తిప్పిండు కాబట్టి, ఆయన ప్రధానమంత్రి కావడం కోసం 16 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆయన చక్రం తిప్పిండు కాబట్టి పాపము మోడీకి ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడు తలగలే. ఈ దెబ్బ ఎట్లా తలిగిందంటే ఓన్లీ మహిళా శక్తి వల్ల తలిగిందనే చెప్పుకోవాలి. ఎందుకు మహిళా శక్తి వల్ల తలిగింది అంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి మహిళా సాధికారిత బిల్లును ముడిపెట్టిండు మోడీ. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ అయిన తర్వాతనే మహిళల సాధికారత బిల్లు ఏదైతే ఉన్నదో దాని మీద దృష్టి పెడతామని చెప్పిండ్రు. సరే, డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్తరాది రాష్ట్రాలకు మంచి చేస్తుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఆగం చేస్తుంది, నష్టం చేకూరుస్తుంది అనేది వాస్తవమైనప్పటికీ కూడా మహిళా సాధికారిత బిల్ అనేది ఎప్పుడు రాజకీయాల కంటే ముందుండాలి. కానీ ఏమైంది, ఓట్ల రాజకీయాల కోసం దశాబ్దాలుగా ఈ రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకొని పోయింది ఈ మహిళా సాధికారత బిల్లు.
ఇక పాస్ అవుతుంది అగ పాస్ అవుతుంది అని అనుకునే వరకు దానికి దీనికి ముడిపెట్టిండు మోడీ. ఇక ముడిపెడితే ఊకుంటారా? దక్షిణాది రాష్ట్రాలు అదును చూసి దెబ్బ కొట్టినాయి, ప్రాంతీయ పార్టీలు అదును చూసి దెబ్బ కొట్టినాయి. దీనిలో మెయిన్గా రియల్ హీరో ఎవరంటే ఆటోమేటిక్గా చెప్పుకోవాల్సిన పేరు తమిళనాడు సీఎం స్టాలిన్. అందరినీ ఏకం చేసి పోరాటం చేసిండు. ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల గొంతు కోస్తారు వీళ్ళు. మోడీ దక్షిణాది రాష్ట్రాల గొంతు కోస్తాడు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లాంటి పార్టీలను ఏకం చేసి పోరాటం చేసిండు స్టాలిన్. కేసీఆర్ కూడా వ్యతిరేకించిండు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే మాత్రం సహించేది లేదు, ఒప్పుకునేది లేదు అని చెప్పేసి కేసీఆర్ కూడా అన్నారు. మొత్తం మీద ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానికి కాంగ్రెస్ ఎస్సీ చెప్పలేదు, మహిళా సాధికారిత బిల్లుకు కాంగ్రెస్ ఎస్సీ చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో ముట్టడి చేయండి, వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేయండి అని చెప్పేసి బీజేపీ పిలుపునిచ్చుకుంటే ఇలా రేవంత్ రెడ్డి వై మంచిగా బీజేపీ భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ విందులో కూర్చున్నాడు. మరి ఏం చెప్తున్నారు సభ్య సమాజానికి వీళ్ళు? రైట్, ఇది ఎందుకు ఆగిపోయింది అంటే దాదాపు 352 ఓట్లు కావాలి ఈ డీలిమిటేషన్ కానీ ఈ వీగిపోకుండా బిల్లు పాస్ కావడానికి. 3/2 వంతు అంటే 3/2 ఓట్లు పడాలి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి పెట్టుకున్నారు కాబట్టి ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాదాపు ఎస్ అన్నోళ్ళేమో 299, ఎస్కు 298 ఓట్లు పడ్డాయి, నోకు 230 ఓట్లు పడ్డాయి. కానీ రాజ్యాంగం ప్రకారం ఒక బిల్లు పాస్ కావాలంటే 3/2 వంతు ఓట్లు పడాలి. ఇది లెక్కకైతే నో కంటే ఎస్ అని పడ్డ ఓట్లే ఎక్కువ, కానీ 3/2 వంతు ఓట్లు పడాలి అంటే 350 చిల్లర ఓట్లు, 352 ఓట్లు పడాలి కంపల్సరీ. పడలే. మహిళా శక్తి ఏ విధంగా దెబ్బ కొట్టింది అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాతనే మహిళా సాధికారత బిల్లు మీద శ్రద్ధ పెడతాం అనేసరికి మొత్తం మీద మహిళా సంఘాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత. 2029లో మహిళలకు మంచి ప్రియారిటీ ఉంటుంది, 30% రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశపడ్డ నోట్ల మట్టి కొట్టినట్టు బీజేపీ సర్కారు ఓ డ్రామా ఆడింది. కావాల్సుకొని డ్రామాకు తెరలేపి డ్రామా ఆడి ఇలా మహిళా సాధికారిత బిల్లు రాకుండా మరి డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా సాధికారిత బిల్లు ముడిపెట్టడం వల్ల ఇక్కడ అది ఈగిపోయింది కదా, అది పాస్ కాలేదు కదా. మరి ఇది పాస్ కాలేదు మహిళల శక్తి వల్లనే, మహిళల వల్లనే ఈ దెబ్బ పడ్డది. మహిళల బిల్లు పాస్ చేస్తాము అని అంటే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ ఓకే చెప్తారు. ఒక బీజేపీ ఒకటే ఓకే చెప్పలేదని అనిపిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ అనే అసలు నాకు భార్యతోని అవసరం లేదు, మోడీకి భార్యతో అవసరం లేదు, ప్రియాంక గాంధీ మాట్లాడింది అని చెప్పేసి చమత్కారం మాట్లాడిండు రాహుల్ గాంధీ పార్లమెంట్లో. రైట్, మొత్తం మీద ఏ మహిళా శక్తే కదా, దానికి దీనికి ఏంది సంబంధం, మనం అంటే పోలా ఓ మాట అదైతే పోలా అని చెప్పేసి ఆలోచించిండు మోడీ. కానీ మోడీకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఈ 12 ఏళ్ళ రాజకీయంలో ఈ 12 ఏళ్ళు వాళ్ళు కేంద్రంలో ఏలుబడి చేస్తూ ఉన్నారు కదా, ఎన్నడూ ఇటువంటి దెబ్బ దాకలే. మరి ఈ దెబ్బ దాకింది కదా, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఇప్పటికైనా మోడీ తన విధానాన్ని మార్చుకుంటాడా లేదా తెలియదు. ఎట్లా చేయాలని చూసిండ్రు. ఈ డీలిమిటేషన్ కూడా ఎన్నికల నేపథ్యంలోనే ముంగటేసుకున్నారు. ఏదైతే ఫ్రీ గ్యాసు 3000 రూపాయలు మొన్నటికి మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రం ఏదో ఉండే కేరళ కంటే ముందుగా ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఏం చేసిండ్రు, ప్రతి మహిళకు 15,000 రూపాయలు వేసుకుంటూ వచ్చిండ్రు. బీహార్ ఎన్నికలు అనుకుంటావు, బీహార్ ఎన్నికలు ప్రతి మహిళకు 15,000 రూపాయలు వేస్తాము అని చెప్పేసి ఓ స్కీమ్ పెట్టిండ్రు. ఓ గట్లనే దీన్ని కూడా డీలిమిటేషన్ ప్రక్రియ ఆయన మహిళా సాధికారత బిల్లును కూడా ఓట్ల కోసం రాజకీయం కోసం వాడుకుందామని చూసింది మోడీ. దెబ్బ పడ్డది మామూలు దెబ్బ కాదు, గట్టి దెబ్బ కొట్టింది మహిళా శక్తి అనే చెప్పుకోవాలి. మరి ఇలా చాలామంది బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇలా మహిళా సాధికారిత బిల్లును డీలిమిటేషన్కు ముడిపెట్టడు తప్పు అని ఏ ఒక్కరూ మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? నా లెక్క మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించలే? ఎట్టకేలకు మోడీకైతే గట్టి దెబ్బ పడ్డది. కాంగ్రెస్ బీజేపీలు మహిళలను మోసం చేసినాయి.
మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉన్నదో అది పాస్ కాకుండా చేసిండ్రు. మొత్తం మీద మోడీ పావులు కదిపిండు, డీలిమిటేషన్కు దాన్ని ముడిపెట్టిండు. డీలిమిటేషను సరే అమృతము మహిళా సాధికారిత బిల్లు అమృతము అని అనుకున్నప్పుడు డీలిమిటేషన్తో ముడిపెట్టడం అది ఒక విషం లెక్క తయారు చేసి పెట్టిండు మోడీ. అయిపోయింది. దానికి దీనికి ముడిపెట్టే వరకల్లా కథ కంచికి చేరింది, అయిపోయింది. మరి ఇప్పుడైనా మహిళల పట్ల వాళ్ళ వైఖరి మార్చుకుంటారా లేదా అనేది రానున్న రోజులలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, నిజం కోసం సమాజం కోసం.